బైకుల పైన స్టిక్కర్లు వేసుకొని మా ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే గారిని మనిషిని అంటూ ఇలాంటి స్టిక్కర్లు పిఠాపురంలో దర్శనమిస్తున్నాయి. పిఠాపురంలో ఈ స్టిక్కర్లు చర్చనీయాంశంగా మారాయి. కార్లు బైకులపై స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. ఫలితాలు రాకముందే పేక్స్కు చేరింది అక్కడ పవన్ కళ్యాణ్పై అభిమానం. పవన్ కళ్యాణ్ వంగ గీత ఫోటోలతో కొత్త స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. కార్లు బైకులపై కొత్త స్టిక్కర్లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. నేను ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కొన్ని స్టిక్కర్లు, మా ఎమ్మెల్యే గారు అంటూ మరికొన్ని స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. మా ఎమ్మెల్యే గారు అంటూ పవన్ కళ్యాణ్ ఫోటో వేసి మా ఎమ్మెల్యే గారు అంటూ ఆ బైక్లపై వేసుకున్న స్టిక్కర్లు కూడా మనం చూడొచ్చు. ఇటు వంగ గీత అభిమానులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ కారుపై స్టిక్కర్లు వేసుకొని మరికొంతమంది వంగ గీతపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటు పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అన్న దానిపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్లో ఒకవైపు, స్టిక్కర్ల వార్ మరొక వైపు జరుగుతుంది. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఇంకా ఫలితాలు రాకముందే ఈ స్టిక్కర్ల అభిమానాన్ని ఏ విధంగా చూడాలి? ఈ పాత ఇనుప సామాన్లు కానీ రోహిత్, మనం ప్రధానంగా చూసుకుంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలపై రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. కానీ పిఠాపురంలో మాత్రం అభిమానం మరింత పీక్కి చేరిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. పిఠాపురంలో ఫలితాలు రాకముందే తమ అభిమానాన్ని మొత్తం అందరూ కూడా, అభిమాన నాయకులు అందరూ కూడా నిన్న మొన్నటి వరకు కూడా వాట్సాప్ లో షేర్ చేస్తూ తన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ వాట్సాప్ లో మాత్రమే సోషల్ మీడియా వేదికగా వాళ్ళందరూ కూడా వినిపించేవారు. కానీ ఇప్పుడు అభిమానం మరింత పీక్కి చేరడంతో ప్రధానంగా అభిమానాలు అయితే తన కార్ల పైన, బైకుల పైన స్టిక్కర్లు మా ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జనసేన స్టిక్కర్తో ఇప్పుడంతా కూడా మొత్తం కార్ల పైన కావచ్చు, అలాగే బైకుల మీద ఇప్పుడంతా కూడా స్టిక్కర్లు కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా కార్ల పైన, బైకుల పైన ఈ విధంగా ఎమ్మెల్యే గారి తాలూకు, మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ ఈ విధమైన స్టిక్కర్లు కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా జనసేన నాయకులు ఈ విధంగా స్టిక్కర్లు వేసుకుని హల్చల్ చేస్తుంటే, అలాగే వైసీపీ నాయకులు కూడా ఏమాత్రం కూడా తగ్గడం లేదు. మా ఎమ్మెల్యే ఉన్నటువంటి వంగా గీతా విశ్వనాథ్, డిప్యూటీ సీఎం వంగా గీతా విశ్వనాథ్ అంటూ కార్ల పైన కూడా స్టిక్కర్లు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే వైసీపీ నాయకులు ఈ విధమైనటువంటి వంగా గీతా స్టిక్కర్లు వేస్తుంటే, ఒక పక్కన జనసేన నాయకులు ఎమ్మెల్యే గారి తాలూకంటూ ఈ విధమైన ఆటోల పైన, బైకుల మీద స్టిక్కర్లు వేస్తూ మొత్తం నియోజకవర్గం మొత్తం అంతా కూడా చర్చనీయాంశంగా మారిందని ప్రధానంగా చెప్పొచ్చు. అంటే ఎన్నికల ఫలితాలు రాకముందే మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ జనసేన నాయకులు ఈ విధంగా స్టిక్కర్లు వేయించడం ఓ పక్కన ఉంటుంటే, మన పక్కన వైసీపీ నాయకులు కూడా ఈ విధంగా డిప్యూటీ సీఎం ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రోజు శివ రోజు పిఠాపురం నియోజకవర్గంలో సభ పెట్టి వంగా గీతా విశ్వనాథ్కి అయితే డిప్యూటీ సీఎం గా ఇస్తాం, పిఠాపురం నుంచి ఆమెను గెలిపించండి, తనకైతే గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం గా తను ప్రకటిస్తానంటూ ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే తనకైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ ప్రకారంగానే అక్కడంతా కూడా వంగా గీతా విశ్వనాథ్ స్టిక్కర్లు అయితే ప్రధానంగా డిప్యూటీ సీఎం వంగా గీతా విశ్వనాథ్ అంటూ కార్ల మీద రావడం కూడా చర్చనీయాంశంగా మారింది చెప్పాలి. ఈ విధంగా మొత్తం నియోజకవర్గంలో ఇంకా 4వ తారీఖునైతే ఫలితాలు రాకముందే ఇక్కడ ఫలితాలు వెల్లడించేసి వాళ్ళంతా కూడా అభ్యర్థులు ఈ విధంగా మా ఎమ్మెల్యే గారి తాలూకా స్టిక్కర్లు కూడా మొత్తం నియోజకవర్గంగా చర్చనీయాంశంగా మారిందని ప్రధానంగా చెప్పొచ్చు. రోహిత్, రైట్ ప్రకాష్, ఓకే, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరి పోలీసులు ఆ స్టిక్కర్స్ని అలౌ చేస్తున్నారా? అంటే నిన్న మొన్నటి వరకు కూడా వాట్సాప్ మాత్రమే కనపడే స్టిక్కర్లు, అలాగే అభిమానం. అంటే వాట్సాప్ లో గతంలో చూసాం, అంటే పవన్ కళ్యాణ్ సీఎం అంటూ ఒక స్టిక్కర్ పెట్టి ఒక బోర్డుతో పాటు పవన్ కళ్యాణ్ సీఎం అంటూ గతంలో మనం వాట్సాప్ లో మాత్రమే చూసాం. కానీ ఇప్పుడంతా కూడా స్టిక్కర్ల రూపంలో మా ఎమ్మెల్యే గారి తాలూకు, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అంటూ అక్కడ రావడం మా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన స్టిక్కర్లతోనే మెయిన్ గా అక్కడ జనసేన స్టిక్కర్లు ఉండడం, పవన్ కళ్యాణ్ ఫోటోతో ఉండడం, ఎమ్మెల్యే గారి తాలూకా అంటే ప్రధానంగా గతంలో పోలీసులు ఎవరితో చెప్పేది ఇప్పుడు వాళ్ళైతే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వదిలేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా బైకుల మీద ఇటువంటి స్టిక్కర్లు ప్రత్యక్షపడంతో పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా ఇంకా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలంటే దీనిపై ఎటువంటి పోలీసులు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. కానీ రియాక్ట్ అయితే మాత్రం ఫలితాలు రాకముందే ఈ విధమైనటువంటి ఈ విధంగా స్టిక్కర్లు వేసి తిరగడం, ఏ విధంగా పోలీసులు రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అభిమానం ఒకవేళ అడిగినా సరే మా అభిమానం కాబట్టి మేము వేసుకున్నామంటూ సమాధానం చెప్పే అవకాశం కూడా క్లియర్ కట్ కనపడుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ మాత్రం గెలిస్తే ఈ విధమైనటువంటి స్టిక్కర్లు వాళ్ళే కంటిన్యూగా మొత్తం జనసేన
జనసేన నాయకులు అభిమానులు అందరూ కూడా ఈ విధంగా చేసుకునే ప్రమాదం కూడా ఉంచుకుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జనసేన అభిమానులు గతంలో కార్ల పైన బైకుల మీద జనసేన అభిమానులు అంటూ జనసేన స్టిక్కర్తో పాటు జై జనసేన అంటూ ఇటువంటి స్టిక్కర్లు మొన్నటి వరకు చూసాం. కానీ ఒకవేళ ఆ ఫలితం మాత్రం మారి పవన్ కళ్యాణ్ మాత్రం గెలిస్తే మాత్రం ఇటువంటి స్టిక్కర్లు ప్రతి జనసేన అభిమానం కూడా కార్ల పైన బైకుల మీద ఉండే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుంది. మరో పక్కన వంగగీత విశ్వనాథ్ సంబంధించినటువంటి స్టిక్కర్లు కూడా రావడంతో ఈ కల్చర్ పిఠాపురం నియోజకవర్గంలోనే ప్రధానంగా కనపడే అవకాశం అయితే ఉంది. పోలీసులు దీనిపై ఏ విధంగా రియాక్ట్ అవుతారని కూడా అందరూ కూడా వేచి చూడవలసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. రోహిత్. రైట్ ప్రకాష్, ఎన్నికల ఫలితాలు రాకముందే పిఠాపురంలో హడావుడి మొదలైపోయింది. పిఠాపురంలో ఇప్పుడు బైకుల పైన కార్ల పైన కొత్త స్టిక్కర్లు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ స్టిక్కర్లపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఫలితాలు రాకముందే అభిమానం పీక్స్కు చేరుతోంది. పవన్ కళ్యాణ్ వంగ గీత ఫోటోలతో స్టిక్కర్లు కార్లపైన బైకులపైన అతికించుకుంటున్నారు. కార్లు బైకులపై కొత్త కొత్త స్టిక్కర్లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటూ కొన్ని స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. మా ఎమ్మెల్యే గారు పవన్ అంటూ పవన్ కళ్యాణ్ స్టిక్కర్లు కూడా దర్శనమిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్టిక్కర్ వేసి మా ఎమ్మెల్యే గారు అంటూ ఆ స్టిక్కర్లను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇటు వంగ గీత అభిమానులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ కారుపై స్టిక్కర్లు వెలుస్తూ ఉన్నాయి. ఇటు పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అన్న దానిపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయి.